జే బ్రాండ్ మధ్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు కావాలా తమ్ముళ్ళు? ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే రకం ఈ జలగా. అందుకే నేను హామీ ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మా మందు బాబుల్ని ఆరోగ్యం కాపాడుతానని మరొకసారి హామీ ఇస్తున్నా. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతా అన్నాడు, అవునా కాదా? చేశాడా? ఓటు అడిగే అర్హత ఉందా? నిలదీయండి, పేదవాళ్ళు ఒకటిగండి. ఇంకో పక్క మూడో రత్నం భూమాఫియా. తమిళలో ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది పట్టాదారు పాస పుస్తకం, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంట? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళలో ఇక్కడితో ఆగలా సైకో పెత్తనం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ, క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023. ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు. ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరుచుకుంటున్నాడు. మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా. ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా? ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు హక్కు ఉందా మీకు?